పలు విధములైన శ్రమలతో ఆదరింపబడినప్పుడెల్లా మీ విశ్వాస పరీక్ష సహనశక్తిని కలిగించునని ఎరిగి అది మీకు ఆనందముగా ఎంచుకొనుడి. యాకోబు 1:2-3 దేవుడు తన వారిని భద్రపరచు ఉద్దేశంతో శ్రమల మధ్య బంధించి పెడతాడు. అయితే వారు తరచుగా ఆయన జరిగించుతున్న వాటిని ఒకవైపు నుండి మాత్రమే చూచి ఆయనను అపార్థం చేసుకుంటారు. యోబు కూడా అలాగే అనుకున్నాడు. 3:23. అలాంటి ఆదరణలోని విలువను సాతాను గుర్తిస్తాడు. యోబు 11:10లో యోబు సాక్ష్యమును చూడండి. అయితే యోబు పొందిన శ్రమలో సహితము వెలుగు ప్రకాశించుండెను. నీవు ముళ్ళ మధ్యనను ఆయన సెలవు లేకుండా ఒక్కటైనా నీకు గుచ్చుకోదు. నిన్ను గాయపరిచిన మాటలు కానీ, నీకు నొప్పిని కలిగించిన ఉత్తరం కానీ, నీ ప్రాణ స్నేహితుని క్రూర గాయము కానీ, ఆర్థిక దుస్థితి కానీ ఆయనకు తెలియకుండా నీ మీదకి రాలేదు. అవన్నీ ఆయన రానిచ్చుటకు కారణం నీవెంత ఎక్కువగా ఆయన మీద ఆధారపడుటకు సమీపిస్తావో కనిపెట్టుటకే వాటిని పంపాడు. ముళ్ళు సూదుగాని కనబడచ్చు, అయినా ఇంకొకసారి అదే స్థలంలో చక్కని ఆకు కానీ సువాసన గల పుష్పం కానీ కనబడుతుంది. మనకు వేదనగా కనబడినవి ఆయన కృపలని మట్టుకు మరవద్దు. గాయం తగిలి రక్తం కారుచున్నదని కొన్నిసార్లు సనుగుతాం. ఆయన మన చుట్టూ వేసిన కంచె చాలా ముళ్ళతో నిండినదని ఆయాసపడతాం. అయితే దేవుని గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు అవన్నీ మొగ్గలతోనూ పువ్వులతోనూ నిండి సువాసనగా నుండినట్లు చూడగలం. కనుక దేవుని తీర్పులు కనికరములు కలిసి ఉంటాయని మరొక సమస్త పరిస్థితుల యందు సంతోషంతో ఆయనను స్తుతించుదాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను.